మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈరోజు ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి రెమెడీ మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఈ ఏలినాటి శనికి సంబంధించి కానీ, అష్టమ శనికి సంబంధించి కానీ, అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటిది కానీ, ఈ గ్రహ దోషాలతో మరి ఇప్పుడిప్పుడే గ్రహ దోషాలు మొదలయ్యేటువంటి మేషరాశి వారి పరిస్థితి ఏమిటి, అదేవిధంగా అష్టమ శనితో బాధపడేటువంటి సింహరాశి వారి పరిస్థితి ఏమిటి, అదేవిధంగా మనకిక్కడ అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి ధనస్సు రాశి పరిస్థితి ఏమిటి, సప్తమ శని కన్యా రాశి వారి పరిస్థితి ఏమిటి. సో ఓవరాల్గా కేవలం ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేనటువంటి విధమైనటువంటి రెమెడీ ఈ వీడియోలో మీకు రాబోతూ ఉన్నది. అది మన టైమ్స్ భక్తిలో. కనుక తప్పకుండా అత్యంత అద్భుతమైనటువంటి వీడియోల కోసము మీరు 100% కూడా టైమ్స్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కటి లైక్స్ ఇవ్వండి. 100% మీకు అద్భుతమైనటువంటి రెమెడీస్ ఇవ్వడము నా బాధ్యత. ఇక్కడ చాలామందికి కూడా ఒక భయం అనేటువంటిది ఉంటుంది. ఎందుకు భయం ఉంటుంది? శనైశ్వరుని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? మరి ఏదైనా గ్రహము మనకు ప్రమాదము అని తెలుసుకున్నటువంటి సందర్భంలో మన ఇంటెన్షన్ కానీ, మన సబ్కాన్షియస్ కానీ, దానికి సంబంధించినటువంటి ఏమైనా పూజలు కానీ, ఏమైనా జపాలా మరి ఏమిటి అనేటువంటి పరిస్థితి ఎన్నో మనకు వస్తూ ఉంటాయి ఆలోచనలు. ఇక్కడ మరి ఈ గ్రహం మూలకంగా ఎవరికి ఏమవుతుంది? ఏలినాటి శనిలో తండ్రిని కానీ తల్లిని కానీ దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. అది నిజమే. ఆ సమయంలో మనకు ఒక బాధ వేస్తుంది, అయ్యో నిజమా అని. సో ఇక్కడ అదేవిధంగా నథింగ్ ఎనీథింగ్ అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. మీరు ఒకటే చేయాల్సినటువంటి పని, ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఇక్కడ మరీ ముఖ్యంగా తీసుకుంటే మరి నిర్ణయాలు, ఆలోచనలు కావచ్చును తీసుకునేటువంటి సందర్భంలో మరి యొక్క ఈ గ్రహాలు మారుతున్నప్పుడు మరి మనకు మీరు కూడా ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాలలో కూడా మార్పు వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికతలో కూడా ఎమోషనల్గా, మెంటల్గా కూడా మనము యొక్క నిర్ణయాలలో కూడా తేడా అవుతుంది. ఎందుకంటే తరచూ మనకు చెడు జరుగుతూ ఉంటే, అయ్యో నేను ఈ టైంలో ఇట్లా భగవంతునికి సేవ చేశానే, ఆ టైంలో ఆ పూజ చేశానే, నాకెందుకు ఇట్లా చేస్తుంది, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఇవన్నీ కాదు, కర్మ అనుభవించాల్సిందే. దీపము చీకటిని మింగింది కనుక దీపం నుండి వచ్చేటువంటి పొగ చీకటిగా వస్తుంది. కనుక మనం చేసినటువంటి కర్మ, మనము పొడిచినటువంటి వెన్నుపోటు తిరిగి నీకే చుట్టుకుంటుంది. ఇది 100కు 100% నిజం. సో ఇలాంటి సందర్భాలలో ఖచ్చితంగా మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని తప్పకుండా వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు శనైశ్వరుడు మీనంలోకి వెళ్తున్నాడు. మీనం ఏమిటి? జలతత్వం, జలతత్వ లగ్నం. మనకి ఇక్కడ అగ్నితత్వము, వాయుతత్వము, భూతత్వము, జలతత్వము, ఈ 4 తత్వాలలో మనకు 4 తత్వాల మీదనే ఈ యొక్క 12 గ్రహాలు కూడా నడుస్తూ ఉంటవి. సో శనైశ్వరుడు మీనంలో ఉండడం వల్ల మనకు కొంతమేర మేషరాశి వారికి కానీ, సింహరాశి వారికి కానీ, ఈ యొక్క కన్యారాశి ఎవరైనా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శనితో ఈ యొక్క బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శనైశ్వరుడు నీటిలో పెద్దగా కంఫర్ట్గా ఉండడు. సో అక్కడ అది రిజల్ట్ అనేటువంటిది ఇవ్వదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక మరీ ముఖ్యంగా మనం ఏం చేయాలంటే శనైశ్వరుడు నక్షత్రాలు చూడాలి. ఈ ఏప్రిల్ నెలలో, రాబోయే ఏప్రిల్ నెలలో శనైశ్వరుడు నక్షత్రాలు ఏమిటయ్యా అంటే 27 నక్షత్రాలలో 8వ నక్షత్రము, అదేవిధంగా 17వ నక్షత్రము, 26వ నక్షత్రము, ఈ 3 శనైశ్వరుడు నక్షత్రాలు. మరి ఇవేంటి? పుష్యమి, అనురాధ,
ఉత్తర. ఈ 3 నక్షత్రాలకు సంబంధించి మనము ముఖ్యంగా చెప్తున్నాను మరలా కూడా, పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరా నక్షత్రము. సో ఈ 3 నక్షత్రాలు మనకు ఏప్రిల్ నెలలో ఎప్పుడు వస్తుంది అనేది చూసుకోండి. ఏప్రిల్ నెలలో ప్రతి వీడియో కూడా మనము ఈ శనైశ్చర నక్షత్రాల మీద ఒక వీడియో అనేటువంటిది చేసి పంపిస్తాం. సో ఈ శనైశ్చరుని యొక్క నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఏలినాటి శనికి సంబంధించి బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ శనైశ్చరుని యొక్క నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏప్రిల్ నెలలో శాంతి చేయండి, ఒక దానం ఇవ్వండి, లేదా ఇంకా ఒక దేవాలయానికి వెళ్ళండి. చక్కగా కూడా దేవాలయానికి వెళ్ళి ఒక 3 పనులు మీరు చేయండి. ఇందులో రెస్పెక్ట్, నమస్కరించుకొని చక్కగా కూడా రెస్పెక్ట్గా భగవంతునికి, ఇక ముందు చేసినటువంటి తప్పులు నేను మరలా చేయను, నన్ను క్షమించు అని తప్పకుండా ఆ యొక్క భగవంతునికి నమస్కరించుకోండి. అదేవిధంగా ఇదే ఏప్రిల్ నెలలోనే మీ ఇంట్లో నార్త్ ఈస్ట్ ప్లేస్లో కుదిరితే ఒక ఎక్వేరియం పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే, ఎందుకంటే మీనం అంటే వాటర్ రిలేటెడ్. సో ఫిష్ను కొంత బ్లూ రిలేటెడ్ ఉండేటువంటి ఫిషెస్ మనకు దొరుకుతాయి. సో చేపలను బ్లాక్ రిలేటెడ్, బ్లూ రిలేటెడ్, గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి చేపలను మీరు ఇంట్లో నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టడం వల్ల ఎలాంటి గ్రహ దోషాలు అనేటువంటివి ఉండవు. అదేవిధంగా నార్త్ ఈస్ట్లో విష్ణుదేవుడు మత్స్య అవతారంలో ఉండేటువంటి విష్ణుదేవుని యొక్క ఫోటోను పెట్టండి. ఎక్కడ? నార్త్ ఈస్ట్ కార్నర్లో. ఇక ఇలా చేయడం వల్ల మనకు మరొకటి, గుడికి వెళ్ళి తప్పకుండా శనగపప్పు లేదా కందిపప్పు దేవుడికి పాదాల వద్ద పెట్టి దేవుడికి కాస్త కొంత దక్షిణ తాంబూల రూపకంగా కూడా సమర్పించుకొని, ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి, ఇక మీదట నేను ఎలాంటి తప్పు చేయను అని చెప్పి 41 రోజులు కూడా మీరు దేవాలయానికి వెళ్ళి నమస్కరించుకోండి. ఈ 3 నక్షత్రాల రోజు ఏదైతే 3 నక్షత్రాలు ఉన్నాయో మనం చెప్పినవి, ఈ 3 నక్షత్రాల రోజు ఈ 3 పనులు చేయండి. 41 రోజులు దేవాలయానికి వెళ్ళండి. ఖచ్చితంగా 41 రోజులలో మార్పు వస్తుంది. 100% సత్యం. అంతే. ఆల్ ద బెస్ట్.